హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈరోజు ఎంసెట్ సంబంధించి మీకు బేసిక్స్ నుంచి వస్తున్నాం స్టూడెంట్స్. సో డెరివేటివ్ సంబంధించి చాప్టర్ వైజ్ మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అంటే డెరివేషన్స్ చాప్టరే ఉంది అనుకుందాం. దాంట్లో గత సంవత్సరం ఏ సమస్యలు వచ్చాయి ఆ సమస్య ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ టాప్ మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పుడు ఏ సమస్య రావచ్చు, ఎలాంటి మెథడ్స్ రావచ్చు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దానికి సంబంధించి ముందే కొన్ని బేసిక్స్ మీకు అందివ్వాలని మా ఉద్దేశం. సో అలాగ మనము డెరివేటివ్స్ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ ఫార్ములాస్ మీరు నేర్చుకున్న తర్వాతనే మీరు సమస్య చేయాలి. ఎందుకంటే సో డెరివేషన్స్ కానీ, ఇంటిగ్రేషన్స్ కానీ, ట్రిగ్నోమెట్రీ కానీ, సో కొన్ని మెయిన్ చాప్టర్స్ ఉన్నాయి. మీరు ఫార్ములాస్ వస్తేనే చేయగలుగుతారు, లేదనుకో మీ వల్ల కాదు. మీకు మెథడ్ అనేది మీకు గుర్తుండదు, సమ్ ఎలా ట్రై చేయాలో మీకు అర్థమైనా ఫార్ములాస్ రావు కాబట్టి స్టక్ అయిపోతారు. సో ఇంటిగ్రేషన్స్ ఫార్ములాస్ ఎలా చెప్పాము అండ్ డెరివేషన్ ఫార్ములాస్ చెప్తున్నాము. సో ఇలాంటి ఫార్ములాస్ అండ్ ఎంసెట్ క్లాసెస్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. ఓకే, సో మనం వీడియోకి వెళ్దాము. ఈ వీడియో ఎలా చెప్తున్నానంటే చూడండి, మనకి ఎలిమెంటరీ ప్రాపర్టీస్ అండ్ స్టాండర్డ్ డెరివేటివ్స్ అండ్ ట్రిగ్నోమెట్రీ అండ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, హైపర్బోలిక్, ఇన్వర్స్ హైపర్బోలిక్, డబుల్ డెరివేషన్ బేస్ మీద కొన్ని ఫార్ములాస్. సో ఇది ఎలా ఇచ్చాము అంటే మనకి ఇక్కడ నుంచి ఈ బేస్ మీద నుంచి ఎగ్జామ్ క్వశ్చన్ అడగచ్చు, ఈ బేస్ మీద నుంచి అడగచ్చు, ఇన్వర్స్ హైపర్బోలిక్ నుంచి అడగచ్చు, హైపర్బోలిక్ నుంచి అడగచ్చు. ఇలాగ ట్రిగ్నోమెట్రీ, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, డబుల్ డెరివేషన్ బేస్ మీద మీకు ఎగ్జామ్కి సమ్స్ వస్తాయి. ఆ సమ్స్ని సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా మీకు ఈ బేసిక్స్ అనేది ఉండాలి. చూడండి, సపోజ్ మీకు ఎంసెట్లో ఇలాంటి క్వశ్చన్ అడుగుతా చూడండి, డెరివేషన్ సైన్ ఏఎక్స్ ప్లస్ లాండా. సో ఇక్కడ ఏఎక్స్ బదులు ఇంకోటి వాల్యూ ఇస్తాడు, ఆన్సర్ అనేది ఇలా ఉంటుంది, ఈ మోడ్లో ఉంటుంది. సో ఈ కామన్ సెన్స్ మీకు ఉంటే సమ్ చేయకుండానే ఇదే ఫలానా ఆన్సర్ అని మీరు ఈజీగా చెప్పేయచ్చు. సో మీరు ఈజీగా రాయాలి ఎంసెట్ని, సో కన్ఫ్యూజన్స్ లేకుండా మీరు చేసే కష్టం ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఒక డే ప్రిపరేషన్ చేశారు అంటే ఆ డే ప్రిపరేషన్ ప్లస్ అవుతూ రావాలి. సో ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు ఒక మీకు అర్థం ఉండాలంటే ఖచ్చితంగా బేసిక్స్ నుంచి ఆర్డర్గా రావాలి. సో అలాంటి క్లాసెస్ ఆర్ఎస్ అకాడమీ నుంచి మా నుంచి వస్తున్నాయి. మా క్లాసెస్ ఫాలో చేయండి, మీరు ఎంసెట్లో మంచి మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు స్టూడెంట్స్. ఓకే, సో ఫార్ములాస్లోకి వెళ్దాము, ఈచ్ అండ్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఓకే, సో ఫస్ట్ మనకి ఎలిమెంటరీ ప్రాపర్టీస్. సో దీంట్లో ఫస్ట్ ఫార్ములా ఏంటి? ఫస్ట్ ఫార్ములా వచ్చేసి మనకి ఎడిషన్ బేస్ మీద ఉంది. సో అంటే ఏంటి? డెరివేషన్ ఆఫ్ యూ ప్లస్ వి. ఏదైనా ఇలా యూ ప్లస్ వి ఫామ్లో ఉన్నప్పుడు ఎలా డెరివేషన్ అప్లై చేసుకోవాలి? చాలా సింపుల్. ఫస్ట్ డెరివేషన్ యూకి అప్లై అవుతుంది, అప్పుడు డియూ బై డిఎక్స్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ వేసుకోవాలి. ప్లస్ ఉంది కాబట్టి నేను ప్లస్ వేసుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ డెరివేషన్కి వీకి అప్లై అవుతుంది కాబట్టి మనకి డివి బై డిఎక్స్ వస్తుంది. దాని అర్థం ఏంటంటే డెరివేషన్ ఆఫ్ యూకి అప్లై చేశాను, డెరివేషన్ ఆఫ్ వీకి నేను అప్లై చేసినట్టు. అదే మనకి ఎడిషన్ కాకుండా సబ్ట్రాక్షన్ ఎలా చేసుకోవాలి చూడండి. యూ మైనస్ వి ఉంది, ఇలా ఉన్నప్పుడు మనం డెరివేషన్ అప్లై చేస్తున్నాం, అప్పుడు ఏమొస్తుంది? సింపుల్గా ఏం లేదు, ఈ డెరివేషన్ యూకి అప్లై అవుతుంది, అప్పుడు ఏమవుతుంది అంటే డియూ బై డిఎక్స్ ఫస్ట్ వస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఏముంది? సబ్ట్రాక్షన్ కదా, సబ్ట్రాక్షన్ ఇక్కడ వేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఏముంది? వి ఉందా, వీకి అప్లై చేసుకోండి, డివి బై డిఎక్స్ వస్తుంది. అంటే డెరివేషన్ ఆఫ్ యూ మైనస్ డెరివేషన్ ఆఫ్ వి వస్తుంది. ఒకవేళ వి ఇటుండి యూ ఇటు ఉన్నా ఫస్ట్ ఏది ఉంటే దానికే డెరివేషన్ అప్లై చేయాలి. యూ ఇటుంది, ఇటున్నా ఫస్ట్ యూకి అప్లై చేయాలా సార్? కాదు, మనకి ఫస్ట్ ఏది వస్తే దానికి డెరివేషన్ అప్లై చేయండి, తర్వాత సబ్ట్రాక్షన్ వేసుకోండి. సెకండ్ ఏది వస్తే దానికి సెకండ్ టైం డెరివేషన్ చేయాలి అని దాని అర్థం. ఓకే, ఎడిషన్ సబ్ట్రాక్షన్కి అయిపోయింది. మల్టిప్లికేషన్ డివిజన్ చూద్దాం. సో మల్టిప్లికేషన్ డివిజన్స్లో మనకి ఎడిషన్స్ లాగా ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ చాలా సింపుల్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి డెరివేషన్ ఆఫ్ యూవి. సో మీకు అర్థం కావడానికి సింపుల్ ట్రిక్ చెప్తాను. సో జనరల్గా మన క్లాస్లో బాయ్స్ గర్ల్స్ ఉంటారు, బాయ్స్ కాబట్టి సో ఫస్ట్ నేను బాయ్స్ అనేసాను, నెక్స్ట్ గర్ల్స్ అని వేస్తున్నాను. చూడండి, ఇలా ఉంది అనుకుందాం. మనం గర్ల్స్కి ఏం చేస్తాం? ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇస్తున్నాము అనుకుందాం. గర్ల్స్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇస్తే చూడండి, యూకి డెరివేషన్ అప్లై చేయొద్దు. ఎడిషన్ సబ్ట్రాక్షన్లో ఫస్ట్ మనం యూకే అప్లై చేసాం డెరివేషన్. చూడండి, ఫస్ట్ యూకే మనం అప్లై చేసాము, కానీ మల్టిప్లికేషన్స్లో అలా కాదు. మల్టిప్లికేషన్ ఎలాగంటే గమనించండి, యూకి డెరివేషన్ అప్లై చేయట్లేదు. ఇక్కడ యూ ఏదైతే ఉందో అది ఇక్కడ వేసేసుకుంటాము.
గర్ల్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కదా, కాబట్టి గర్ల్స్కి డెరివేషన్ ఫస్ట్ అప్లై చేస్తున్నట్టు. అంటే ఏంటంటే మనకి డెరివేషన్ ఆఫ్ వి బై డిఎక్స్ వచ్చింది. అర్థమైంది అనుకుంటాను, ఐ హోప్ రైట్. ఇప్పుడు దాని తర్వాత మనం ఇక్కడ వీకి డెరివేషన్ అప్లై చేసాం కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వీకి డెరివేషన్ అప్లై చేయకూడదు, యూకి డెరివేషన్ అప్లై చేయాలి. అప్పుడు ఏమొస్తుంది, డియూ బై డిఎక్స్ వస్తుంది, వి మాత్రంకి అలానే ఉంటుంది. అంటే ఫస్ట్ మనం వీకి డెరివేషన్ అప్లై చేసాము, సెకండ్ యూకి అప్లై చేసాము. దేనికైతే అప్లై చేయలేదో అది ఇలా సింపుల్గా వేసుకోవాలి, దేనికైతే అప్లై చేయలేదో అది ఇలా సింపుల్గా వేసుకోవాలి. సో డెరివేషన్ ఆఫ్ యూ ఇంటూ వి ఫార్ములా ఏంటి, యూ ఇంటూ డివి బై డిఎక్స్ ప్లస్ వి ఇంటూ డియూ బై డిఎక్స్ ఫార్ములా. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మల్టిప్లికేషన్. డివిజన్లో ఎలాగా, డివిజన్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది, కన్ఫ్యూజన్ లేకుండా ట్రిక్ చెప్తాను, చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఫస్ట్ కింద ఇక్కడ ఏముంది, వి ఉంది కదా, ఆ విని వి స్క్వేర్గా వేసుకోండి, విని వి స్క్వేర్గా వేసుకోవాలి. ఎందుకంటే కింద డినామినేటర్లో ఉంది రైట్, పైన హెవీ వెయిట్ ఉంది కాబట్టి ఒక వి సరిపోదు కాబట్టి 2 వీస్ ఉన్నాయి అనుకోండి సపోజ్, అలాగా అంటే వి స్క్వేర్ కింద ఉంది అనుకోండి రైట్. సో ఇప్పుడు ఏంటంటే యూ ఇంటూ వి ఉంది కదా, దానికి క్వైట్ ఆపోజిట్ వేసుకోండి. అంటే ఏంటంటే చూడండి, వి ఇంటూ డియూ బై డిఎక్స్ ఇది సెకండ్ కదా, నేను ఇక్కడ వేసుకుంటున్నాను, ఫస్ట్ ప్లేస్ వేసుకుంటున్నాను. ఫస్ట్ ప్లేస్లో చూడండి యూ ఇంటూ డివి బై డిఎక్స్ అది ఇక్కడ వేసుకుంటున్నాను. సో ఇదేమో ఇక్కడ, ఇదేమో ఇక్కడ, రివర్స్ చేసేసాము. అప్పుడు ఇక్కడ ఏముంది ప్లస్గా, దాన్ని మైనస్గా వేసుకోండి అంటే రివర్స్. సో టోటల్గా మనం రివర్స్ వేసుకుంటే మనకి డివిజన్ ఫామ్ వచ్చేసింది. సో ఫార్ములా ఏంటి, డెరివేషన్ ఆఫ్ లేకపోతే డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి ఈజ్ ఈక్వల్స్ టు వి ఇంటూ డియూ బై డిఎక్స్ మైనస్ యూ ఇంటూ డివి బై డిఎక్స్ బై వి స్క్వేర్. ఇది ఫార్ములా. ఈ 4 ఫార్ములాస్ అనేవి బేసిక్ ఫార్ములాలోకి వస్తాయి. దాని తర్వాత ఇవి మీరు కొంచెం సెన్స్ వాడాల్సిన ఫార్ములాస్. సింపుల్గా చూద్దాం, ఓకేనా. డెరివేషన్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే 1 2 3 4 5 100 1000 lakh ఏ నెంబర్ అయినా ఉండండి, ఆ నెంబర్ డెరివేషన్ అప్లై చేస్తే 0 అయిపోతుంది. ఇంటిగ్రేషన్లో అలా అవ్వదు, అది తర్వాత చెప్తాను. దీనికి రివర్సే ఇంటిగ్రేషన్. ఓకే, సో డెరివేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఏమో దీంట్లో 0 అవుతుంది, దాంట్లో ఇంటిగ్రేషన్ ఏమో డెరివేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఎక్స్ వేసుకోవచ్చు. అంటే 1కి అప్లై చేస్తే 1x, 2కి అప్లై చేస్తే 2x, 3కి అప్లై చేస్తే 3x అని ఇంటిగ్రేషన్లో వేసుకుంటాం. దీంట్లో వేసుకోం. దీంట్లో ఏంటంటే డెరివేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0నే వేసుకోవాలి. సో ఏదైనా మనం పార్షియల్ డెరివేషన్ అప్లై చేస్తాం కదా, విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ అప్లై చేస్తున్నప్పుడు వై జెడ్ ఏమో 0 అయిపోతాయి, విత్ రెస్పెక్ట్ ఆఫ్ వైకి అప్లై చేస్తున్నప్పుడేమో ఎక్స్ జెడ్ 0 అయిపోతుంది, విత్ రెస్పెక్ట్ ఆఫ్ జెడ్ అప్లై చేసినప్పుడేమో ఎక్స్ వై 0 అయిపోతుంది. ఎప్పుడు పార్షియల్ డెరివేషన్లో. ఎందుకు అలాగంటే దేని రెస్పెక్ట్ మనం అప్లై చేస్తున్నామో అది కాకుండా మిగతావన్నీ కాన్స్టెంట్గా కన్సిడర్ చేయాలి. కాన్స్టెంట్గా కన్సిడరేషన్ చేస్తే అవి మనకి 0s అయిపోతాయి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సమ్స్లో మీకు ఇంకా ఈజీగా ఉండడం కోసమే ఈ బేసిక్స్ మీకు చెప్తున్నాను. ఓకే, అయితే డెరివేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఏమైపోయింది, 0 అయిపోయింది. ఇప్పుడు దాకా మనం బాగానే కాన్స్టెంట్ సపరేట్గా చూసాము అండ్ యూ ప్లస్ వి సపరేట్గా చూసాము. ఇలా కాకుండా కాన్స్టెంట్ని మనం ప్లస్ దేంతో కలిపినప్పుడు అలా అప్లై చేయాలి. సో చూడండి, డెరివేషన్ ఆఫ్ కేయు, ఇది కే అంటే ఏంటి కాన్స్టెంట్, ఇక్కడ యూ అప్లై చేసాం. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే కేని సపరేట్గా తీసేసుకోవాలి. అంటే కేకి డెరివేషన్ అప్లై చేయకూడదు, యూకి డెరివేషన్ అప్లై చేసుకోవాలి. చూడండి, డియూ బై డిఎక్స్ రైట్. సో ఇక్కడ మనము యూ ఇంటూ వి ఫార్ములా అప్లై చేసాం అనుకోండి, ఇదే ఆన్సర్ వస్తుంది. చూడండి, నేను ప్లస్ వేసుకున్నాను, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. మనం ఇక్కడ కేకి డెరివేషన్ అప్లై చేయలేదు, యూకి డెరివేషన్ అప్లై చేసాము. నెక్స్ట్ ఏం చేయాలి, యూకి డెరివేషన్ నేను అప్లై చేయను, కేకి డెరివేషన్ అప్లై చేస్తున్నా. కేకి డెరివేషన్ అప్లై చేస్తే సో డెరివేషన్ ఆఫ్ కే అంటే ఏంటి 0, అంతే కదా. 0 ఇంటూ యూ 0 అయిపోతుంది, 0 ఇంటూ యూ 0 అయిపోతుంది, 0 ఇంటూ యూ 0 అయిపోతుంది. అందుకోసమే ఇంక ఇది రాసి వేస్ట్ మనకి. కాబట్టి డెరివేషన్ ఆఫ్ కాన్స్టెంట్ యూకి ఏం రాసుకోవాలి, కాన్స్టెంట్ పక్కన పెట్టేసుకుని యూకి డెరివేషన్ అప్లై చేసుకోవాలి. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఫామ్ బాగానే ఉంది, అది ఎడిషన్ ఫామ్ అంటే ఏంటంటే కే ప్లస్ యూ అన్నప్పుడు ఇలాగా. ఇందాక మీరు చెప్పాం కదా, మనం డెరివేషన్ ఆఫ్ కాన్స్టెంట్కి ఏం వచ్చింది కదా, పైన 0 వచ్చింది కదా, అలానే డెరివేషన్ ఆఫ్ కాన్స్టెంట్కి అప్లై చేస్తే 0 వచ్చింది. చూడండి, డెరివేషన్ ఆఫ్ కాన్స్టెంట్ అప్లై చేస్తే
0 వచ్చింది, ప్లస్ ఇదిగోండి డెరివేషన్ ఆఫ్ యూకి అప్లై చేస్తే du/dx వచ్చింది. సో అల్టిమేట్గా మనకి ఇలా సపరేట్గా ఉంటేనేమో ఇలా వస్తుంది, మల్టిప్లికేషన్లో ఉంటేనేమో ఇలా వస్తుంది. అది మీరు క్లియర్గా గమనించండి. ఓకే, నెక్స్ట్ ఇలా కాదు, ఇప్పుడు ఏంటి అంటే కాన్స్టెంట్తో మల్టిప్లికేషన్ అవుతూ వాటిని యాడ్ చేస్తే ఎలాగా చూడండి ఇక్కడ ఇది ఆల్ఫా బీటా అనేది కాన్స్టెంట్లు గమనించండి. ఈ కాన్స్టెంట్ యూకి మల్టిపుల్ అవుతుంది లైక్ ఇలాగా. సో ఇక్కడ కాన్స్టెంట్ వీకి మల్టిపుల్ అవుతుంది, రైట్. మళ్ళీ రెండింటిని ఇక్కడ యాడ్ చేస్తున్నాడు. ఇలా ఉన్నప్పుడు ఫార్ములా ఎలాగా అన్న అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఏమొచ్చింది చూడండి, కాన్స్టెంట్ని పక్కన పెట్టేసుకుని యూకి డెరివేషన్ అప్లై చేసాం కదా, అలానే కాన్స్టెంట్ని పక్కన పెట్టేసుకుని యూకి డెరివేషన్ అప్లై చేసుకోండి. ఆల్ఫా ఇంటూ du/dx వచ్చింది. డెరివేషన్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ యూకి మనం ఫస్ట్ చేసుకోవాలి. ఆ క్రమంలో మనం ఏం చేస్తున్నామంటే ఆల్ఫాని పక్కన పెట్టేసి యూకి డెరివేషన్ అప్లై చేస్తున్నాము, du/dx వచ్చింది, రైట్. నెక్స్ట్ ప్లస్ ఉంది, ఆ ప్లస్ యాసిడ్ ఇక్కడ రాసుకొని చూడండి, ఈ ప్లస్ ఇక్కడ రాసుకున్నాము. నెక్స్ట్ మనం బీటా అండ్ వీకి డెరివేషన్ అప్లై చేసుకోవాలి. బీటాని పక్కన పెట్టేసుకుని వీకి మాత్రమే డెరివేషన్ అప్లై చేసుకోవాలి, du/dx వచ్చింది. అంటే ఈ లెక్క మనకి డెరివేషన్ అప్లై చేసినప్పుడు కాన్స్టెంట్ని పక్కన పెట్టేసుకుని మెయిన్ థింగ్కి డెరివేషన్ మీరు అప్లై చేయాలి. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, డెరివేషన్ ఆఫ్ f(x) సో డెరివేషన్ f(x) అంటే డెరివేషన్ ఎలా చేసుకోవాలి మనం f'(x) అని రాసుకోవాలి. డెరివేషన్ ఆఫ్ g(x) అంటే g'(x) అని రాసుకోవాలి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ స్టాండర్డ్ డెరివేటివ్స్కి వెళ్దాము. ఈ బేసిక్స్ అనేవి సమ్స్లో మనకి చాలా హెల్ప్ అవుతాయి, రైట్. మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. నేను చాలా సింపుల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫార్ములాస్ ఎలా ఉంటాయంటే ఇది నేర్చుకుంటే సింపుల్గా ఇది నేర్చుకుంటే మీకు ఇవి వచ్చేస్తాయి, ఇవి నేర్చుకుంటే ఇవి వచ్చేస్తాయి, అలాగా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, స్టాండర్డ్ డెరివేటివ్స్ f'(x) ఇక్కడ ఉంది కదా. సో ఈ f'(x)ని మనం కనుక్కోవాలంటే ఎలాగంటే లిమిట్ h → 0 మనం ఒక ఫార్ములా వాడితే ఈ f'(x) కనుక్కోవచ్చు. అందుకోసం చూడండి, f'(x) లిమిట్ h → 0 అని వేసుకుని f(x + h - f(x/h). f(x) అనేది గివెన్ క్వశ్చన్. మనం x + h వాల్యూ కనుక్కోవాలి, h వాల్యూ వేసుకుని మనం లిమిట్ h → 0 చేస్తే మనకి f'(x) వచ్చేస్తుంది. సో ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, దాని తర్వాత డెరివేషన్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే ఏంటి, 0నే కదా. అదే ఒకసారి మళ్ళీ చెప్పాము కదా, డెరివేషన్ ఆఫ్ కాన్స్టెంట్ = 0. నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ x⁴n అంటే ఫార్ములా ఏంటి, n × x⁴n - 1 సో మనం మోస్ట్గా ఎక్కువగా వాడే ఫార్ములా ఇది. చూడండి, x⁴2 అని వేసుకున్నాము అంటే ఏంటి, x⁴n అంటే x⁴2 అంటే x² ఉంటే అప్పుడు ఏం చేసుకోవాలి, ఫస్ట్ 2ని పక్కన వేసుకోండి. 2 ఇదేముంది x కాబట్టి x2 - 1 ఏమొస్తుంది, నాకు 1 వస్తుంది, అంటే 2x వస్తుంది ఇలాగా. ఓకే, 2x 1 అనుకోండి, పోనీ 3 అనుకోండి, x⁴3 అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది 3x ఒకటి తగ్గించుకోండి స్క్వేర్, పోనీ x⁴4 వచ్చింది అనుకుందాం, అప్పుడు ఏం చేసుకోవాలి 4x³ సో అలా మనకి ఫార్ములా అప్లై అవుతుంది. ఓకే, నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ e⁴x అంటే ఏంటి, e⁴xa. ఓకే, డెరివేషన్ ఆఫ్ e⁴x అంటే ఏంటి, e⁴x. సో ఇప్పుడు చూడండి, డెరివేషన్ ఆఫ్ a⁴x ఇందాక దాకా x⁴n ఉంది, ఇప్పుడు అలా కాదు e⁴x ఉంది. చాలామందికి ఇది చాలా కన్ఫ్యూషన్స్గా ఉంటాయి, ఏం లేదు. మరి చూడండి 2⁴x ఏ అంటే ఏంటి, 2⁴x లేదా 3⁴x ఇలా ఉన్నప్పుడు దీని డెరివేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది అంటే ఏం లేదు, ఇక్కడ ఏమొచ్చింది 3x అనుకోండి = 3x అంటే 3x వేసుకోండి, సారీ 3⁴x అనుకోండి, 3⁴x వేసుకుని లాగ్ వేసుకోండి. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 3 పెట్టుకోండి, బేస్ e. చూడండి a⁴x అంటే ఏంటి, a⁴x log a e ఏంటి, a⁴x అంటే ఏంటి, a⁴x వేసుకోవాలి, log a వేసుకోవాలి. ఇక్కడ ఏ ఏముంటే ఇక్కడ అది రావాలి, ఇక్కడ అది రావాలి. చూడండి ఇక్కడ 3x
దీనికి డెరివేషన్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఏ, ఇక్కడ ఏ వేసుకున్నాను. ఇదే ఫార్ములా. ఓకే, నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? డెరివేషన్ ఆఫ్ ఎక్స్ అంటే 1. అది మైండ్లో పెట్టుకోండి. డెరివేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? 1. మా డెరివేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే ఏంటి? డెరివేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే ఏంటంటే 1/2 రూట్ ఎక్స్. ఏంటి? 1/2 రూట్ ఎక్స్ అనేది మనకి చాలా స్టాండర్డ్ ఫార్ములా. అది మనకి దానికి డబల్ డెరివేషన్ ఉంటుంది. ఆ డబల్ డెరివేషన్ కోసం ఇక్కడ మాట్లాడతాను. ఓకే, దాంట్లో ఇంటర్నల్ డెరివేషన్ అనేది అప్లై అవుతుంది. ఓకే, పక్కన పెట్టండి. నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ 1/x. 1/x అంటే ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1ని మనము -1గా రాసుకోండి. ఎక్స్ కాస్త x² అవుతుంది. అంటే డెరివేషన్ ఆఫ్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు -1/x². ఓకే, నెక్స్ట్ 8th dy/dx ఉన్నప్పుడు చైన్ రూల్ మాకు చెప్పండి అన్నప్పుడు చైన్ రూల్ కోసం ఇది ఫార్ములా. సో చూడండి, dy/dx, dy పైన కదా అది ఇక్కడ వేసుకున్నాను. చూడండి, ఈ dx ఉందా, ఈ dx ఇక్కడ వేసుకున్నాను. చూడండి, ఈ మధ్యలో చూడండి dt, ఇది చైన్ రూల్లోకి వస్తుంది. ఇది 2గా మనం ఎక్స్టెన్షన్ చేసుకోము, 3గా కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. చూడండి, పైన dy ఉంది కదా, ఆ dy ఇదిగోండి. కింద dx ఉందా, ఆ dx ఇదిగోండి. ఇంకా dy/dx చూడండి, dy/dx, dt ds. ఇప్పుడు ఈ dt క్యాన్సిల్ అయిపోవచ్చు, ఈ ds క్యాన్సిల్ అయిపోవచ్చు. యాసిస్గా మనకి dy/dx వచ్చేస్తుంది. సో ఇలా ఎందుకు రాసుకుంటున్నామంటే చైన్ రూల్ ఒక సమయం మనం చైన్ రూల్ వైజ్ సాల్వ్ చేస్తే మనకి ఈజీగా వస్తుందని మనం చైన్ రూల్ ఫార్ములా వాడతాం. ఓకే, చైన్ రూల్ ఫార్ములా ఏంటి? dy/dx ఈజ్ ఈక్వల్స్ టు dy/dt ఇంటూ dt/dx లేదా dy/dt ఇంటూ dt/ds ఇంటూ ds/dx. ఇట్స్ ఏ చైన్ రూల్. నెక్స్ట్ 9th ఫార్ములా వచ్చేసి డెరివేషన్ ఆఫ్ log x. డెరివేషన్ ఆఫ్ log x అంటే 1/x. అండ్ దీనికి మళ్ళీ మనకి డబల్ డెరివేషన్ నెక్స్ట్ ఇంకో ఫార్ములా ఉంటుంది, చూపిస్తాను. ఓకే, సో చాలా డబల్ డెరివేషన్స్ అనేవి మనకి సమ్లో ఎక్కువ మనకి వస్తాయి. చాలామంది డబల్ డెరివేషన్స్లో ఆగిపోతారు. ఓకే, కాబట్టి ఈ డబల్ డెరివేషన్స్ నేను లాస్ట్లో చెప్తాను. ఓకే, సో డెరివేషన్ ఆఫ్ log x ఏంటి? 1/x. మరి 1/xకి డెరివేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది? చూడండి, డెరివేషన్ ఆఫ్ 1/x అప్లై చేస్తే ఏమొస్తుంది అంటే -1/x² వస్తుంది. మామూలుగా చెప్పాను. ఓకే, సో ఇక్కడితో మనకి ఎలిమెంటరీ ప్రాపర్టీస్ అయ్యాయి, స్టాండర్డ్ డెరివేటివ్స్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ట్రిగ్నామెట్రీ నేను చెప్తాను. దాని తర్వాత ఇది నేర్చుకుంటే హైపర్బోలిక్ ఫంక్షన్ వచ్చేస్తుంది. వీడి కూడా నేర్చుకోవాల్సిన లేదు, నేను సింపుల్ ట్రిక్ చెప్తాను. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ చేద్దాము, దాని తర్వాత ఇవి చేస్తే రెండు సేమ్ ఉంటాయి. చూపిస్తాను చూడండి. అయితే ట్రిగ్నామెట్రీ డెరివేషన్స్ చూద్దాం. సింపుల్, చాలా చాలా సింపుల్. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఎస్ వస్తే సి వస్తుంది, సి వస్తే ఎస్ వస్తుంది. ఓకే, ఎస్ వస్తే సి వస్తుంది, సి వస్తే ఎస్ వస్తుంది. డెరివేషన్స్లో మెయిన్గా ఇంకొక పాయింట్ మైండ్లో పెట్టుకోండి. ఎక్కడైనా మీకు సికి డెరివేషన్ అప్లై చేస్తే మైనస్ పెట్టుకోవాలి. చూడండి, నేను సికి డెరివేషన్ అప్లై చేశాను, మైనస్ వచ్చింది. సికి డెరివేషన్ అప్లై చేశాను, మైనస్ వచ్చింది. సికి డెరివేషన్ అప్లై చేశాను, మైనస్ వచ్చింది. వన్స్ అగైన్, సికి డెరివేషన్ అప్లై చేస్తే ఇక్కడ మైనస్ వస్తుంది, సికి డెరివేషన్ అప్లై చేస్తే ఇక్కడ మైనస్ వస్తుంది, సికి డెరివేషన్ అప్లై చేస్తే ఇక్కడ మైనస్ వస్తుంది. ఎక్సెప్ట్ హైపర్బోలిక్ ఫంక్షన్లో మాత్రమే రాదు. చూడండి, హైపర్బోలిక్ ఫంక్షన్ ఉందా, హైపర్బోలిక్ ఫంక్షన్ అంటే హెచ్ వస్తుంది. ఈ హెచ్లో ఉన్నప్పుడే సికి అప్లై చేస్తే ఇక్కడ మైనస్ రాదు. ఓకే, కాకపోతే ఇక్కడ ఎస్ అప్లై చేస్తే ఇక్కడ మైనస్ వస్తుంది. ఈ 2 తప్పించి హైపర్బోల్లోనే కొంచెం ఈ 2 వేరియేషన్ ఉంటుంది. మిగతా ఎక్కడైనా సరే ఏ ఫార్ములా అయినా చూసుకోండి, మనకి సి వస్తే మైనస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సి వచ్చిందా, మైనస్, సి వచ్చిందా, మైనస్. సో ఎక్కడైనా సి వస్తే మైనస్ వస్తుంది. చూడండి, రైట్. ఇంకో సి వచ్చింది, మైనస్, సి వచ్చింది, మైనస్, రైట్, సి వచ్చింది, మైనస్. మరి ఎస్ కూడా వచ్చిందంటే ఇది ఒక్కటే మనకి డిఫరెన్స్ ఉంటుంది. మిగతా అంతా మనకి ఎక్కడైనా సి వస్తుందంటే మైనస్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, 99% మైనస్ వస్తుంది. ఓకే, సో రైట్. సో డెరివేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఏంటి? కాస్ ఎక్స్. ఎస్ ఉంటే సి, సి ఉంటే ఎస్. సో సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. ఓకే, సో డెరివేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది?
sin x అనేది వస్తుంది. ఓకే, సో ఈ ట్రిగ్నామెట్రీ ఫార్ములా బేసిస్లో మనకి 3 టైప్స్ చూస్తావు. ఒకటి ఏంటంటే చూడండి, పవర్ ఏముంది, సింగిల్గా ఉన్నాయి. నెక్స్ట్ స్క్వేర్ ఫార్మ్స్ వస్తాయి. నెక్స్ట్ 2 ఫార్మ్స్ ఉంటాయి. చూడండి ఏంటి, సింగిల్ ఫార్మ్స్, స్క్వేర్ ఫార్మ్స్, 2 ఫార్మ్స్ ఉంటాయి. ఓకే, గమనించండి. నెక్స్ట్, సో డెరివేషన్ ఆఫ్ tan x ఈజ్ ఈక్వల్స్ టు sec స్క్వేర్ x. నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ cot x అంటే ఏంటి, ఇది c అప్లై చేస్తే మనకి మైనస్ వస్తుంది చెప్పాం కదా, ఆ మైనస్ cosec స్క్వేర్ x. ఇదేమో sec, ఇది cosec స్క్వేర్ x. ఓకే, సో డెరివేషన్ ఆఫ్ tan cot ఇలా ఉంది. డెరివేషన్ ఆఫ్ sec అంటే ఏంటి, డెరివేషన్ ఆఫ్ sec అంటే ఏంటి, sec ఇంటూ tan ఏంటి, sec ఇంటూ tan. డెరివేషన్ ఆఫ్ cosec x అంటే ఏంటి, cosec x ఇంటూ cot, cosec x ఇంటూ cot. వాటి రిలేషన్షిప్ చూపిస్తున్నాను మీకు. ఓకే, దే ఆర్ థిక్ ఫ్రెండ్స్ అన్నట్టు, రైట్. డెరివేషన్ ఆఫ్ sec x అంటే ఏంటి, sec x ఇంటూ tan x. డెరివేషన్ ఆఫ్ cosec x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ cosec x ఇంటూ cot x. అయితే హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఇవి మీరు బైహార్ట్ చేయ అవసరం లేదు. ఇక్కడ హెచ్ వస్తే ఇక్కడ హెచ్, 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 ఇక్కడ వచ్చేస్తే హెచ్. ఆ ఫార్ములాస్ అయిపోయినట్టే. చూద్దాం ఒకసారి. ఇక్కడ హెచ్ వేసుకోండి, ఇక్కడ హెచ్ వస్తుంది. డెరివేషన్ ఆఫ్ సైన్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ హెచ్ఎక్స్. చూడండి, డెరివేషన్ ఆఫ్ సైన్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ హెచ్ఎక్స్. సో సేమ్ ఉన్నాయి. ఓకే, సో డెరివేషన్ ఆఫ్ tan hx ఈజ్ ఈక్వల్స్ టు sec hx. డెరివేషన్ ఆఫ్ tan hx ఈజ్ ఈక్వల్స్ టు sec hx. ఓకే, డెరివేషన్ ఆఫ్ cot hx వచ్చింది అనుకుందాం, అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ cosec స్క్వేర్ x hx వస్తుంది. చూడండి, డెరివేషన్ ఆఫ్ cot hx ఈజ్ ఈక్వల్స్ టు cosec h స్క్వేర్ x వచ్చింది. డెరివేషన్ ఆఫ్ sec ఇక్కడ హెచ్ వచ్చింది అనుకుందాం, అప్పుడు ఇక్కడ హెచ్ వస్తుంది. చూడండి, ఇక్కడ హెచ్ వచ్చింది, సేమ్ వచ్చింది. రైట్. కాకపోతే దీంట్లో ఏంటంటే ఈ కాస్ట్లో ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ మాత్రానికి ప్లస్ వస్తుంది. ఇది ఒక్కటే వేరియేషన్. ఇక్కడేమో ప్లస్ ఉంటుంది, బట్ ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంటుంది. నెక్స్ట్, డెరివేషన్ ఆఫ్ cosec x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ cosec x ఇంటూ కాస్ x. అదే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ హెచ్ సేమ్ ఫార్ములా. సో మనకి ఈ ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ని కరెక్ట్గా చూసుకుని దీని వేరియేషన్ చూసుకుంటే హైపర్బోలిక్ ట్రిగ్నామెట్రీ రెండు ఫినిష్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ, వీటి ట్రిక్స్ చెప్తాను స్టూడెంట్స్. ఇవి ఒకేసారి అయిపోతాయి. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ. సో ఫస్ట్ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సైన్లో కాస్ట్లో మనకి రూట్లు ఉంటాయి. టాన్, కాట్, ప్లస్ ఫార్మ్స్, ప్లస్ ఉన్నాయి. ఇవి రూట్లు ఉంటాయి, అవి రూట్లు ఉండవు. ఓకే, ఇంకా సెక్, కొసకెక్ ఇవే అక్కడ వేసుకోండి. ఈ రెండు అక్కడ వేసుకోండి, మోడల్ వేసుకోండి. నేను చూపిస్తాను. ఓకే, కొంచెం వేరియేషన్ ఉంటుంది, నేను చూపిస్తాను, వినండి. సో డెరివేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అంటే డెరివేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అదే కాస్ వస్తే ఇదే రాసుకోండి, సింపుల్గా ఒక మైనస్ పెట్టుకోండి. సింపుల్గా ఒక మైనస్ అంటే డెరివేషన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇదే సైన్ ఇన్వర్స్ కాస్ ఇన్వర్స్ ఫార్ములా. అదే మనము సెక్ అండ్ కొసెక్ చూద్దాం. సెక్ కొసెక్ చూద్దాం. వీటికి ఏం చేద్దామంటే ఇప్పుడు ఉంది కదా, ఈ ఎక్స్ని ఇటు రాసుకోండి, ఈ 1ని ఇటు రాసుకోండి. చూడండి, ఎక్స్ ఎటు వచ్చింది, 1 అటు వెళ్ళింది. చూడండి, సేమ్ చూడండి, ఈ ఎక్స్ ఏమో ఇక్కడ రాసుకున్నా, ఈ 1 ఏమో ఇక్కడికి వెళ్ళిపోయింది. మనకి సెక్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎస్ రెండు కలుస్తాయి, రైట్, సి రెండు కలుస్తాయి. అంటే చూడండి, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ని కొసెక్ ఇన్వర్స్ని రెండు సేమే. ఎలాగుంటుందంటే ఈ ఎక్స్ ఇటు వచ్చి ఈ 1 అటు వెళ్తుంది. చూడండి, ఈ ఎక్స్ ఇటు వచ్చేసింది, 1 ఏమో అటు వెళ్ళింది. -1 ఇలా వచ్చింది. ఎక్స్ట్రాగా మోడ్ ఎక్స్ ఎక్స్ట్రా.
లేదు ఇంకో విధంగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే చాలా సింపుల్. ఈ ఎక్స్ యువతలో వచ్చింది, ఈ 1 యువతలోకి వెళ్ళింది. చూడండి అలానే వచ్చింది కదా, ఎక్స్ట్రాగా మోడ్ రాసుకున్నాం, అవునా? అయితే ఈ కొసకే కంటే ఏం లేదు, ఇదే వాల్యూ కింద వేసుకోండి, -1 పెట్టుకోండి. ఏంటి? ఇదే వాల్యూ కింద వేసుకోండి, -1 పెట్టుకోండి. చూడండి, ఇది ఇక్కడ రాసుకుని, ఇది ఇక్కడ రాసుకుని అక్కడ వేసుకోండి, ఎక్స్ట్రాగా మోడ్ ఎక్స్ వేసుకోండి. ఇదే వాల్యూ కింద రాసుకోండి, దీనికి పక్కన మైనస్ పెట్టుకోండి. మనకి సెక్ కొసెక్ అయిపోతుంది. ట్యాన్లో చూసుకుంటే, సో డెరివేషన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? మీకేం చెప్పాను? రూట్ తీసేయండి, రూట్ తీసేసి ప్లస్ పెట్టుకోండి. రూట్ తీసేసా, చూడండి 1/1 + x². ఇదే నేను కింద రాసుకున్నాను, మైనస్ పెట్టుకున్నా. ఏంటి? ఇదే నేను కింద రాసుకుని దానికి నేను మైనస్ పెట్టుకున్నా. ట్యాన్ రాస్తే ట్యాన్ వచ్చేస్తే కాట్ వచ్చేస్తున్నట్టే, రైట్? సో మీకు ఏంటంటే సైన్ వస్తేనేమో కాస్ వచ్చేస్తుంది, సైన్ ఇన్వర్స్ వస్తేనేమో కాస్ ఇన్వర్స్ వచ్చేస్తుంది, సెక్ వస్తేనేమో కొసెక్ ఇన్వర్స్ వచ్చేస్తుంది, ట్యాన్ వస్తేనేమో కాట్ ఇన్వర్స్ వచ్చేస్తుంది. సో ఇది కింద రాసుకుని మైనస్ పెట్టుకోండి, ఇదే వాల్యూ కింద రాసుకుని మైనస్ పెట్టుకోండి, ట్యాన్ వాల్యూ ఇదే కింద రాసుకోండి, మైనస్ పెట్టుకోండి, రైట్? ఇది ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్. సో దీనికి సంబంధించి మనకి ఇన్వర్స్ హైపర్బోలిక్ ఎలా ఉంటుంది. సో క్వైట్ దీనికి అపోజిట్ వెళ్ళిపోండి, దీనికి అపోజిట్. ఈ ఫార్ములా వచ్చినాయా? ఇవి వస్తే ఈ ఫార్ములాస్ వచ్చేసినట్టే. చూద్దామా? ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏముంది? 1/√1 + x² పెట్టుకుంటే ఏంటి? 1/√1. ఇక్కడ ప్లస్ పెట్టుకోండి, ఇదే రాసేసుకోండి, ఇదే రాసుకోండి సింపుల్గా. ఇక్కడ ప్లస్ పెట్టుకోండి, అదే సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా. చూడండి 1 యాస్టిజ్ ఉంది, రూటు యాస్టిజ్ ఉంది, ఈ 1 యాస్టిజ్ ఉంది, ఈ సైన్ x² యాస్టిజ్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. అంటే హెచ్ వచ్చిందంటే మీరు ఏం చేయాలి? ప్లస్ పెట్టుకోవాలి. హెచ్ వచ్చిందంటే h ప్లస్ పెట్టుకోండి, రైట్? డెరివేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x = 1/√1 - x² అయితే డెరివేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ hx ఉంటే ఇక్కడ మనం ప్లస్ పెట్టుకోవాలి. నేను ప్లస్ పెట్టుకున్నా. అదే డెరివేషన్ ఆఫ్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఇదే మీరు కింద రాసుకోండి, ఇక్కడ ఇక్కడ ప్లస్ బదులు మైనస్ పెట్టుకోండి. సో ఇదే రాసుకున్నా, రైట్? అలా పెట్టుకోండి. సో ఇక్కడ నేను మీకు అర్థం చేసుకోవాల్సిన సింపుల్ ట్రిక్ చెప్తాను, మైండ్లో పెట్టుకోండి. ఇన్వర్స్కి హైపర్బోలిక్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏముంది? ప్లస్ ఉందా? ఇప్పుడు అక్కడ ఏం చేయాలి? మైనస్ పెట్టుకోండి, ఇదే రాసుకోండి. డెరివేషన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ x = ఏంటి? 1/1 + x² ఉంది కదా. ఇప్పుడు నేను హెచ్ పెట్టుకున్నా, హెచ్ పెట్టుకుంటే ఇక్కడ నేను మైనస్ పెట్టుకున్నా, అంటే h tanలో మనకి ఏంటి? మైనస్. tanలో ఏంటి మనకి ఇక్కడ మనకి మైనస్ వచ్చింది. చూసుకోండి, డెరివేషన్ ఆఫ్ tan హెచ్ ఇన్వర్స్ ఆఫ్ x = 1/1 - x². ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. చాలా సింపుల్. అది వచ్చేస్తున్నట్టే. మరి కాట్ అంటే ఏంటి అంటే సింపుల్గా మనం ఏం లేదు, ఇక్కడ మనం రివర్స్ రాసుకోవాలి. దీన్ని ఇక్కడ మనం రివర్స్ రాసుకుంటున్నాము, రైట్? చూడండి, ఈ tan హెచ్ ఇన్వర్స్ ఉందా, రైట్? tan హెచ్ ఇన్వర్స్ ఉంది కదా, +1 ఉంది, మనం -1 రాసుకోవాలి. +1 ఉంది, -1. ఈ x² ఏమో యువతలకి, ఈ 1 ఏమో యువతలకి రాసుకున్నాము. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ చూడండి, డెరివేషన్ ఆఫ్ సెక్ hx = అక్కడ ఏముంది, రైట్? అక్కడ ఏముంది నా అపోజిట్ ఇక్కడ వేసుకోవాలి ఫస్ట్. సో వేసుకోండి, ఇక్కడ ఏముంది? 1 ఉంది, ఇక్కడ -1 వేసుకోవాలి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకున్నాను. అక్కడ +1 -1 వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ x² ఇక్కడ ఉంది కదా, అది అవతల వైపు వేసుకోవాలి, ఈ 1 యువతల వైపు వేసుకోవాలి. చూడండి,
ఎక్స్ స్క్వేర్ అవతలకు ఉంది, 1 యువతలకు ఉంది. సో డెరివేషన్ ఆఫ్ సెక్ హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1 బై mod x √1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో ఇదే ఫార్ములాని కొసెక్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ మైనస్ బదులు ప్లస్ పెట్టుకుంటున్నాను. ఏంటి ఇక్కడ మైనస్ బదులు ప్లస్ పెట్టుకుంటున్నాను. ఓకే, సేమ్ మొత్తం సేమ్ వేసుకుంటాను చూడండి. -1 mod x 1 ఎక్స్ స్క్వేర్ ఇక్కడ మైనస్ బదులు ప్లస్ పెట్టుకుంటున్నాను సింపుల్గా. ఓకే, సో ఇది ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్లో డెరివేషన్ ఆఫ్ cosec h ఇన్వర్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు -1 బై mod x √1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో హైపర్బోలిక్ ఫంక్షన్స్ అని మనకి ఇక్కడతో ఫినిష్ అయినాయి. సో మొత్తం ఇక్కడతో అయిపోయింది స్టూడెంట్స్. నోట్ ఇదొక్కటి చూసుకుంటే దాట్స్ ఇట్. మనకి ట్రిగ్నోమెట్రీ సంబంధించి కానీ హైపర్బోలిక్ ఫంక్షన్స్ కానీ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ కానీ ఎలాంటి సమస్య ఈజీగా చేయగలుగుతారు. ఎలా అడిగినా సరే, ట్రిగ్నోమెట్రీ బేస్ మీద అడిగినా, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ బేస్ మీద అడిగినా, హైపర్బోలిక్ బేస్ మీద అడిగినా, ఇన్వర్స్ హైపర్బోలిక్ అడిగినా మీరు ఈజీగా చేయగలుగుతారు. ఒక్కటి నేర్చుకోండి, దాట్స్ ఇట్ అయిపోతుంది. ఇది ఏమీ లేదు, సింపుల్ ఎక్స్ ఉన్నప్పుడేమో ఇలాంటి ఫార్ములాస్ మీకు అప్లై అవుతాయి. కొంచెం ఎక్స్ని కాంప్లికేట్ చేసిస్తారు. సో ఇంటర్నల్ డెరివేషన్, డబుల్ డెరివేషన్ అన్నప్పుడు మనకి ఇవి వస్తాయి. కొంచెం మీరు అబ్జర్వేషన్ చేస్తే సమస్యలు ఈజీగా వచ్చేస్తాయి చూడండి. సో కాంప్లెక్స్ ఫామ్ ఉన్నట్టు, ఏంటిది కాంప్లెక్స్ ఫామ్ ఉన్నట్టు, దాంట్లోనే డబుల్ డెరివేషన్ మీకు అప్లై అవుతున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సైన్ ఎక్స్ స్క్వేర్, రైట్, సైన్ ఎక్స్ స్క్వేర్. ఇది సైన్ సింపుల్గా మాట్లాడదాం అంటే సైన్ ఎక్స్ అనేది సింపుల్ అంటే ఎక్స్ ఎలా ఉంది, ఇక్కడ సింపుల్ ఫామ్లో ఉంది, ఇక్కడ ఎక్స్ ఎలా ఉంది, కొంచెం కాంప్లెక్స్ ఫామ్లో ఉంది. సైన్ ఎక్స్కి మనం డెరివేషన్ అప్లై చేస్తాం ఏమొస్తుంది, కాస్ ఎక్స్ వస్తుంది. సైన్ ఎక్స్కి అప్లై చేస్తాం ఏమొచ్చింది, కాస్ ఎక్స్ వచ్చింది. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే డబల్ డెరివేషన్ మీకు అప్లై అవుతుంది. ఎలాగంటే చెప్తాను చూడండి. సైన్ ఎక్స్ స్క్వేర్ అంటే ఫస్ట్ మనం కాస్ ఎక్స్ స్క్వేర్ వేసుకోవాలి. ఎలాగైతే సైన్ ఎక్స్కి అప్లై చేస్తే మనకు కాస్ ఎక్స్ వచ్చిందో అలానే సైన్ ఎక్స్ స్క్వేర్ వేసుకుని కాస్ ఎక్స్ స్క్వేర్ వేసుకోవాలి. దాని తర్వాత డెరివేషన్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఓన్లీ మనం మళ్ళీ ఎక్స్ స్క్వేర్కి అప్లై చేయాలి. ఓన్లీ మనం ఎక్స్ స్క్వేర్కి అప్లై చేయాలి. అప్లై చేస్తే వస్తుంది మనకి కాస్ ఎక్స్ స్క్వేర్ ఉందా, కాస్ ఎక్స్ స్క్వేర్ ఇది వేసుకుని యాస్ట్ వేసుకున్నాను. డెరివేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, 2x ఏమొచ్చింది, 2x ఇలా వస్తుంది. డెరివేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మనకి ఇలా వస్తుంది, అంటే కాస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x ఇలా వస్తుంది. ఇది ఇంటర్నల్ డెరివేషన్, డబుల్ డెరివేషన్స్ అంటాము. ఫస్ట్ మనకి ఎఫ్కి డెరివేషన్ అప్లై అవుతుంది, అందుకే ఎఫ్ డాష్ చూడండి. అందుకే మనకి ఏమొచ్చింది, ఎఫ్ డాష్ వచ్చింది. ఇలాగా ఎఫ్ డాష్ అని వేసుకుని ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ ఏమైతే ఉందో అదే జీ ఆఫ్ ఎక్స్ వేసుకోవాలి. మీకు అర్థం కాదు చూడండి, సైన్కి డెరివేషన్ అప్లై అవుతుంది, మనకి ఏమైంది, కాస్ వచ్చింది. ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ ఏమైతే ఉందో అదే జీ ఆఫ్ ఎక్స్ని నేను యాస్ చేసుకున్నాను, అంటే ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ని యాస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేశాను, డెరివేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. సో జీ ఆఫ్ ఎక్స్కి డెరివేషన్ సపరేట్గా అప్లై చేశాను. అలానే చూడండి, ఎక్స్ స్క్వేర్కి నేను సపరేట్గా డెరివేషన్ అప్లై చేశాను. అప్లై చేసాక 2x వచ్చింది. సో ఇలాగా అంటే డెరివేషన్ ఆఫ్ ఎఫ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ డాష్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెరివేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్, డెరివేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అలా వస్తుంది. ఓకే, ఇది డబుల్ డెరివేషన్, ఇంటర్నల్ డెరివేషన్ అంటాము. నెక్స్ట్ మనము డెరివేషన్ ఆఫ్ రూట్ ఎక్స్కి అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, 1/2√x వచ్చింది, రైట్. సో ఇక్కడ ఎక్స్ అనేది సింపుల్గా ఉన్నట్టు. ఒకవేళ ఎక్స్ కాంప్లెక్స్గా ఉంటే చూడండి, అప్పుడే కాంప్లెక్స్ అర్థమే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నట్టు. మామూలుగా రూట్ ఎక్స్ ఉంటే ఏం చేస్తావు, రూట్ ఎక్స్ ఉంటే ఏమొస్తావు, 1/2√x కదా. అలానే చూడండి, 1/2√f ఆఫ్ ఎక్స్ వేసుకోవాలి. ఇక్కడ మామూలు ఎక్స్ ఉంది కాబట్టి మామూలు ఎక్స్ వచ్చింది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. మళ్ళీ ఇంటర్నల్ డెరివేషన్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి మాత్రమే డెరివేషన్ అప్లై అవుతుంది, అది ఇక్కడ రాసుకున్నాను. డెరివేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ రాసుకున్నాను, రైట్. అలానే డెరివేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ సింపుల్గా ఉంది, 1/x వచ్చింది. అదే
కాంప్లెక్స్ ఎఫ్ఎక్స్ ఉందనుకున్నాం. డెరివేషన్ ఆఫ్ ఎఫ్ఎక్స్ అంటే ఏంటి, 1/fx అని వేసుకుని మళ్ళీ ఈ ఎఫ్ఎక్స్కి డెరివేషన్ అప్లై చేసుకోవాలి. డెరివేషన్ ఆఫ్ ఎఫ్ఎక్స్ వేసుకున్నాను. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను. నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇలా ఉన్నప్పుడు ఎలాగా అంటే, సో ఎన్ ఇంటూ ఏఎక్స్ ప్లస్ బి టు ది పవర్ ఆఫ్ n-1 రాసుకోవాలి. అంటే సింపుల్గా చూడండి, ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఉంది, అప్పుడు ఏం చేస్తాము, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n-1 రాసామా లేదా, ఏంటి ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1. ఈ n-1 చూడండి, n-1 ఇక్కడేమో ఎక్స్ ఏమో సింపుల్ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఏమో కాంప్లెక్స్ ఎక్స్ ఉంది. కాబట్టి ఈ కాంప్లెక్స్ ఎక్స్ని ఫస్ట్ రాసేసుకోవాలి. అంటే ఇది అర్థం ఏంటి, అక్కడేమో ఇది అంతా ఎక్స్ అనుకున్నాం, ఇక్కడేమో ఇది ఏఎక్స్ ప్లస్ బి ఉంది కాబట్టి ఏఎక్స్ బి రాస్తున్నాము. దాని తర్వాత లోపల డెరివేషన్ అప్లై చేస్తే బీకి అప్లై చేస్తే ఏమొస్తుంది, మనకి 0 అయిపోతుంది. ఎక్స్కి అప్లై చేస్తే ఏమొస్తుంది, 1 వస్తుంది. 1 ఇంటూ ఏ ఏమొస్తుంది, ఏ మిగులుతుంది. అలా వచ్చింది ఇంటూ ఏ. సో ఫార్ములా ఏంటి, డెరివేషన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి టు ది పవర్ ఆఫ్ ఎన్ ఉంటే ఎన్ ఇంటూ ఏఎక్స్ ప్లస్ బి టు ది పవర్ ఆఫ్ n-1 ఇంటూ ఏ. ఇట్స్ ఎ ఫార్ములా, రైట్. డెరివేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఉంటే ఏమొస్తుంది, మనకి కాస్ ఎక్స్ వస్తుంది. బట్ ఇక్కడ ఏముంది, కాంప్లెక్స్లో ఉన్నప్పుడు ఇక్కడ ఎక్స్ పెద్దగా ఉంది కాబట్టి, సో డెరివేషన్ ఆఫ్ సైన్ ఏఎక్స్ ప్లస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏం చేసుకోవాలి, కాస్ ఏఎక్స్ ప్లస్ లాంబ్డా ఇంటూ ఏ. ఎందుకంటే ఫస్ట్ మనం సైన్కి అప్లై చేస్తాం డెరివేషన్, కాస్ వచ్చేసింది. డెరివేషన్ కాస్ సైన్కి అప్లై చేస్తే ఏమొస్తుంది, మనకి కాస్ వచ్చేసింది. ఇక్కడ ఎక్స్ ఏమైతే ఉందో అది ఫస్ట్ రాసేసుకోవాలి. తర్వాత లోపల మనం ఎక్స్కి డెరివేషన్ అప్లై చేసుకోవాలి. ఎక్స్ అంటే ఏంటి, అంతా కదా. లోపల డెరివేషన్ వేసుకుంటే లాంబ్డా ఏమైపోతుంది, 0 అయిపోతుంది. ఎక్స్ ఏమైపోతుంది, 1 అయిపోతుంది. 1 ఇంటూ ఏ వచ్చింది, రైట్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ tan ఏఎక్స్ ప్లస్ లాంబ్డా. సైన్ చెప్పాం కదా, మరి ట్యాన్కి అప్లై చేస్తే ఎలా వస్తుంది అంటే, ట్యాన్ డెరివేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, సెక్ స్క్వేర్ వచ్చింది. ఏ ఎక్స్ ప్లస్ లాంబ్డా అలానే ఏఎక్స్ ప్లస్ లాంబ్డా యాస్ వేసేసుకున్నాము. దాని తర్వాత లోపల డెరివేషన్ అప్లై చేసుకుంటే లాంబ్డా 0, x 1 ఇంటూ ఏ వచ్చింది, రైట్. సో మనం సైన్కి అప్లై చేసాం, కాస్కి అప్లై చేస్తే ఎలా వస్తుందో మీకు అర్థమైపోయింది. ట్యాన్కి అప్లై చేసాము, కాట్కి ఎలా అప్లై చేసుకోవచ్చు మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ సెక్కి అప్లై చేస్తున్నాము, సెక్కి అప్లై చేస్తే కొసెక్ ఎలా అప్లై చేసుకోవాలి మీకు అర్థమైపోతుంది. సెక్ అప్లై చేసుకుంటే డెరివేషన్ ఆఫ్ సెక్ ఏఎక్స్ ప్లస్ బి చేస్తాం, ఏమొస్తుంది, ఈజ్ ఈక్వల్స్ టు సెక్ ఎక్స్ టాన్ ఎక్స్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఇదంతా వేసేసుకోవాలి. తర్వాత లోపల మన డెరివేషన్ అప్లై చేసుకుంటే మనకి ఏం మిగులుతుంది, ఆ ఏ అదిగో. ఒకవేళ ఇన్వర్స్ ఫార్మ్స్లో డబుల్ డెరివేషన్స్, ఇన్వర్స్ లేకపోతే ఇలాంటి హైపర్బోలిక్లో మనం డబుల్ డెరివేషన్స్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇలా వస్తుంది, డెరివేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఏఎక్స్. అంటే ఇందాక దాకా మనకి ఎక్స్ మాత్రమే ఉంది, ఇవన్నిటికి ఎక్స్లు ఉన్నాయి చూడండి. ఇది అలా కాదు, ఏఎక్స్ కాంప్లెక్స్ ఫామ్లో ఉంది. అలా ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలంటే 1/√1 మైనస్ ఏఎక్స్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ వేసుకోవాలి. హోల్ స్క్వేర్ అంటే ఏకి ఎక్స్కి స్క్వేర్ వేసుకోవాలి. ఎందుకంటే చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్నే కదా కనిపిస్తున్నాయి, ఎక్స్ స్క్వేర్. ఈ ఎక్స్కి స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్లోనే ఆ ఏఎక్స్ వేసుకోవాలి. మళ్ళీ ఏఎక్స్కి మాత్రమే డెరివేషన్ అప్లై చేసుకోవాలి సపరేట్గా. అప్పుడు ఎక్స్ ఏమైపోతుంది, 1 అవుతుంది. 1 ఇంటూ ఏ మిగులుతుంది. అలా వచ్చింది ఇది. సో ఇలాగ స్టూడెంట్స్ డబల్ డెరివేషన్స్, ట్రిగ్నామెట్రీ, హైపర్బోలిక్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ, ఇన్వర్స్ హైపర్బోలిక్ అండ్ ఎలిమెంటరీ స్టాండర్డ్స్. సో ఆల్మోస్ట్ అన్ని ఫార్ములాస్ మీకు కవర్ చేసాం స్టూడెంట్స్. సపరేట్గా దానికి రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఈ వీడియో మీకు ఎంతో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఇంత కష్టపడి చెప్పాను కాబట్టి మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మా ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ కావాలి, నెక్స్ట్ మంచి వీడియోస్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్. బాయ్.